రామాయంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మెదక్ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తన సొంత భూమి కోసం భూస్వాముల మీద పెత్తందారుల మీద పోరాటం చేసిన వీరవనిత అన్నారు. యువత బలహీనులు కాక అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. 200 సంవత్సరాల క్రితం ఆమె స్వశక్తితో పోరాటం చేసిన మహనీయురాలని కొనియాడారు. తెలంగాణలో నిజాం పరిపాలనలో వారి అణచివేతను అధిగమించి పోరాడిన మహిళకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆమె జయంతి వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని కులాలను సమానంగా గుర్తించి ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు, జిల్లా సేవాదల్ అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రం స్వామి, మామిడి సతీష్, త్యాగల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమె ఒక మహిళ అయి కూడా మంచి శక్తివంతమైన పురుషులతో పోరాడి మన హక్కుల కోసం ఆమె ఎంతో పోరాడింది. ఇది రాబోయే తరాలకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు కూడా ముందుకు రావాలి ప్రతి విషయంలో. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే మహిళలకు అణిచివేతకు గురవుతున్నారు. అట్లా కాకుండా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఎంతో ఎదిగి మహిళలు కూడా చేయవచ్చు, సాధించవచ్చు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బీసీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పటి వరకు మంత్రి పదవులు కేవలం వేరే వాళ్ళే నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే 2 మంత్రి పదవులు కూడా బీసీలకు ఇస్తే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ రామాయంపేట మండలంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఒక మహిళ, ఒక చాకలి ఐలమ్మ అంటే ఆమెను గుర్తించి మరి ఆ కోటిలో ఉన్న యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి అక్కడ పెట్టడానికి మాకు చాలా మా రజక జాతి మొత్తం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్విస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు గుర్తించలేరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గుర్తించడానికి చాలా అభినందిస్తున్నాం. అలాగే మరి ఇలాంటి మాకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడైతే కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేపు మళ్ళీ మాకు రజకులకు ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేసి దీన్ని ఇంకా మా సంఘాలని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీనికి మేమందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం. జై ఈరోజు 128వ సంవత్సరము. ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలి. ఆమె భూస్వాముల మీద, పటేళ్ల మీద ఒక మహిళ ఉండి తన సొంత భూమిని ఆక్రమించుకున్న పెత్తందారుల మీద పోరాటం చేసింది. ఈరోజు యువతకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలని క్షణిక ఆవేశంతో కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యువతకు మేము ఆదర్శంగా చెప్పడం ఏంటంటే ఆ రోజుల్లో 200 సంవత్సరాల ముందే ఇట్లా అంటే తమ స్వశక్తితోని తమ బలంతో వాళ్ళు మానసికంగా అధైర్యపడకుండా వాళ్ళని ఎంత పోలీస్ కేసులు ఆ రోజులల్లో నైజాం పరిపాలన రాజుల పరిపాలనలో ఉన్న రాజుల అణచివేతను కూడా ఇది అధిగమించి ఎంత అణచివేసినా వాళ్ళు ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ శక్తులను కాపాడుకునేటట్టు వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఒక మహిళామూర్తిగా ఉండి మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మహిళా డిగ్రీ కాలేజీను కోటిలో ఆమె పేరు పెట్టి ఆమెకు ఒక గౌరవ ఇచ్చే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వము ఒక ప్రభుత్వ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. జయంతి ఉత్సవాలకైనా తర్వాత వర్ధంతిలో కూడా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళకు ఒక పాఠ్యపుస్తకంలో వాళ్ళకు ఒక ఒక పాఠం కూడా ఇవ్వడం జరిగింది. అంటే విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా
ప్రతి కులానికి కుల వ్యవస్థలో ఉన్న ప్రతి కుల వృత్తులను కాపాడే రకంగా ఉండాలి. మంగలి, కమ్మరి, కుమ్మరి ప్రతి ఒక్క వారి వర్గానికి దీంట్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ 62% వరకు వాళ్ళకు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తామనే రకంగా ముందుకు వస్తుంది. అదే రకంగా ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకుపోయే రకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ మనోబల్యాన్ని మన శక్తిని కాపాడుకునే రకంగా ఉండి క్షణికావేశంలో చావద్దనే విషయంలో మరొకసారి కూడా తెలియజేస్తున్నాము యువకులకు. ఎందుకంటే యువకులు ఈ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని, లేకుంటే క్షీణంగా ఏదో రకంగా జరుగుతుంది. అలాంటిది కాదు, మీరు పోరాడి మీ హక్కులను సంపాదించుకోండి, హక్కులను కాపాడుకోండి అనే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము, యువతకు మార్గదర్శకులంగా చెప్తున్నాము.